ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకో తేజాస్ విద్యుత్ వాహనాల సంస్థ. ఈరోజు మన అతిథి జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే కిరణ్ రాయల్ గారు. నమస్తే నాగరాజు గారు, మీకు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి, సుజనా చౌదరి ఇట్లా వీళ్ళకైతే పక్క పక్కన ఉంటాయండి. రెడ్డి అని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇట్లా డబల్ రెడ్లు కూడా ఉంటారన్నమాట. భూమిరెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి, ఇట్లా డబల్ రెడ్లు వీళ్ళు ఉంటారు. రెడ్లు, కమ్మలు వీళ్ళు చౌదరీస్ పెట్టుకుంటారు. మీరేంటి పక్కన కిరణ్ రాయల్ 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 అని ఒక ట్యాగ్ లైన్ ఎప్పుడు పెట్టుకుంటారు? దొరకు ఇంటర్వ్యూ అడగలేదు ఎవరు, మీరు అడిగారు. మీ ఇంటర్వ్యూ ద్వారా మొత్తం రాయల్స్ తెలుసుకోవాలి దేశంలో ఉన్నందు కూడా. అంటే నేను చాలా సందర్భంలో చెప్పా రాయల్ అంటే అర్థమేమనేసి. యాక్చువల్లీ 1996లో 96 నా 10th అయింది అప్పుడు. 96లో 10th, 96, 97, 10th అవుతుంది అప్పుడు. అప్పుడు రాయల్ యూత్ని స్టార్ట్ చేశారు. ఇదే చిత్తూరు సంబంధించిన శ్రీధర్ అని, తిరుపతి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, బలిజలు, కాపులంతా కలిసి మనం రాయలేం పెట్టుకుంటాం, రాయల్ యూత్ రాయలేం పెట్టుకుందాము. అందరూ రెడ్లు, చౌదరి సత్తా పెట్టుకున్నారు కదా, మనం కూడా రాయలేం పెట్టుకుంటే తప్పేముంది, శ్రీకృష్ణదేవరాయలు మనకు కూడా వస్తలే కదా, మనం రాయలేం పెట్టుకుందామని చెప్పి రాయల్ యూత్ స్టార్ట్ చేశారు 97లో. అంటే ఇప్పటికి 20-30 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు మేము ఆ సంస్థలో ఉన్నాం. ఒక 10 మంది కలిసి పెట్టాం. ఆ 10 మంది పెట్టినప్పుడు ఆ 10 మందిలో నేను ఒకరిని, కలిసి పెట్టిన 10 మందిలో నేను ఒకరిని. అది అభివృద్ధి ఎలా జరిగిందంటే కరోనా వైరస్ కన్నా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఎలా అయిపోయిందంటే ఈరోజు రాయల్ అనే పేరు నేను కాదు పెట్టుకుంది, మేమే అప్పట్లో. ఈరోజు దేశాలు ఖండాలు దాటి వెళ్ళిపోయింది. అమెరికా, ఆఫ్రికా, ఇంగ్లాండ్ ఆ కూడా రాయలేం పెట్టుకోవాలి పేర్లు. అంటే అదొక బ్రాండ్ లాగా తయారైపోయింది ఆ పేరు. ఆ విషయం మీరేనా? మోస్ట్లీ గర్వంగా అవునని చెప్పుకుంటా, గర్వంగా అవునని చెప్పుకుంటా. శ్రీకృష్ణదేవరాయలు గారు మీ తాతగారు? తాతగారు అందరికీ తాతగారు అవుతాడు. అయితే కాపులందరికీ తాతగారు అవుతారు. అందరూ ఓన్ చేసుకుంటారు. 2-3 సామాజిక వర్గాలు ఆయన ఎవరైనా చేసుకోవచ్చు. కానీ మా సామాజిక వర్గం, మా సామాజిక వర్గం అంటే బేసిక్గా ఆయన ఏ సామాజిక వర్గం అనేది చరిత్రలో వాళ్ళ అమ్మగారు అయితే, వాళ్ళ అమ్మగారి దృష్టి చరిత్ర అయితే మాత్రం బలిజ కులస్తులకు సంబంధించిన ఉంది. కాబట్టి ఆ రోజు రాయలేం పెట్టుకుని ఈ రోజు కాపులంతా కూడా, బలిజలందరూ కూడా ఆల్మోస్ట్ రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాయలను పేరు బ్రాండ్ మార్చుకునేసి ఈ రోజు ఆధార్ కార్డులో కూడా పుట్టిన పిల్ల వెంటనే పిల్లోడు వెంటనే ఫస్ట్ వాడు పేరు పెట్టే ముందు రాయలేం ముందు వెనక పెడుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. అప్పుడు స్టార్ట్ చేసాం. 25 సంవత్సరాల తర్వాత అది ఈరోజు చాలా గర్వంగా చెప్పుకోవచ్చు సార్ ఆ విషయంలో. కాబట్టి మీ ఇంటర్వ్యూలో చెప్తున్నా, ఎందుకంటే చాలా మందికి డౌట్ రాయల్ ఎందుకు వస్తుంది, ఎందుకు పిలుస్తారు అనేసి. సుమన్ టీవీ అనేది ఇప్పుడు ప్రపంచం చూస్తారు కాబట్టి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రాయలం పుట్టింది తిరుపతిలోనే, రాయల్ యూత్ పుట్టింది తిరుపతి, చిత్తూరులో పుట్టింది. స్థాపించిన వ్యక్తులు 10 మంది. ఈ రోజు 10 కోట్ల మంది పెట్టుకున్నారు ఆ పేరు. 10 కోట్ల మంది లెక్కేశారా మీరు? ఉంటుంది కదా సార్, లెక్కేం సార్, అలా లెక్కేసి అవసరం లేదు సార్. ఇప్పుడు 10 కోట్ల మంది పెట్టుకున్నారు ఎలా చెప్తున్నారు? ఉంటుంది, దేశాలతో పెట్టుకున్నారు. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు నాకు తెలిసి మా తిరుపతి, మా చిత్తూరు జిల్లాలో ఒక 2 లక్షల మంది పెట్టుకున్నారు. తిరుపతి మీద ఏమన్నా రాయల్ గా రాయించిపోయారా? అలా కాదు, రాయించిన అవసరం లేదు. తిరుపతి అంటే మాది అంటాం. మాకు వ్యక్తులు ఆ ఊర్లో పుట్టి పెరిగినప్పుడు ఆడన్న సంభాషణ, ఆడన్న వ్యక్తి ప్రేమలతో మాది అనడం. కాబట్టి మాది, మా తిరుపతి, మా చిత్తూరు జిల్లాలో మేమంతా కూడా రాయలని చాలా మంది 2-3 లక్షల మంది ఉంటారు. అలా దేశమంతా లెక్కేసుకోవచ్చు, రాష్ట్రం అంతా లెక్కేసుకోవచ్చు. కర్ణాటక, తిరుపతిలో 2-3 లక్షల మంది రాయాల్సినారా? తిరుపతిలో జిల్లా, తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, ఇప్పుడు చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా కలిపితే రాయల్స్ అని పేరు పెట్టుకుని ఒక 2 లక్షల మంది ఉంటారు. మనం దాని సపరేట్ సర్వే కూడా చేయాలి మళ్ళీ అవసరం. మీరు, నేను కాదు, నన్ను ఎందుకు కలుపుతారు? మీరు సర్వే, డౌట్ వచ్చింది కాబట్టి మీకు. మీరు సర్వే చేయండి, సర్వే రిపోర్ట్ నాకు ఖచ్చితంగా సార్. ఎంతమంది రాయాల్సి ఉన్నారు మాట్లాడతాం, ఖచ్చితంగా ఇస్తాం. ఖచ్చితంగా సార్. ఏమన్నా మీరు ఎంఏ ఆస్ట్రాలజీ ఏమైనా చేశారా సార్? ఎంఏ ఆస్ట్రాలజీ ఏదన్నా అలాంటి? ఇదే సంత అదృష్టం అలా మాకు. ఓకే లేదు, ఆస్ట్రాలజర్ కనిపిస్తున్నాను నాతో, జ్యోతిష శాస్త్ర పండితులు కనిపిస్తున్నారు. అసలు నమ్మను, ఎందుకంటే మీరు అన్నారనమాట ప్రతిపక్ష హోదాలో, ప్రతిపక్ష పార్టీ నుండి ఇదే నా చివరి ప్రెస్ మీట్ సార్, 96 గంటల తర్వాత అధికార పక్షం నుంచి మా ప్రెస్ మీట్ ఉండబోతోంది అని బల్లగుద్ది మరీ చెప్పారనమాట. అంత గట్టిగా చెప్పారు కదా, ఎలా అది అంత పక్కాగా ఎలా చెప్పారు అనేది అందుకు నేను అనుకున్నా, ఆస్ట్రాలజీ తెలుసా ఆయనకు అనుకున్నా. ఏం కదా, ఈ రాష్ట్ర ప్రజలు ఆస్ట్రాలజీ నేర్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి చదివేశారు అందరూ. ఓకే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంక రాష్ట్రంలో ఉండకూడదు, అతన్ని పంపించేద్దామని చెప్పి ఈ 5 సంవత్సరాలు మేము ప్రతి తొక్కని గడపలేదు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మేము ఎవరిని అడిగినా ఈసారి ఓటు ఎవరికి వేస్తారంటే ఈ మహానుభావుడు గుద్దునైనా ఇంకెవరికైనా వేస్తాం అని ఆలోచన. అంటే జనసేనకి వేస్తాం, చంద్రబాబుకి వేస్తాం చెప్పలేదు చాలా మంది స్టేజ్లో. జగన్ అయితే మాకు వద్దు, ఓటు వేస్తామని చెప్పిన వాయిస్ అయితే ఇంకా నా కళ్ళలో కొన్ని వాయిస్ వినిపిస్తుంది. ఈ జగన్ వద్దు, రీసౌండ్ బాగా. అలాంటి వార్తలు విన్నాక ఖచ్చితంగా ఛాలెంజ్ చేశాను నేను. జగన్ అనే వ్యక్తి ఈసారి రాడు,
96 గంటలు మేము అధికారులు వస్తున్నాం. ఎందుకంటే ప్రజలు జగన్ జగన్ అని వస్తుందా వేరే వస్తుందా చెవులో రీసౌండ్? జగన్ వద్దు, జగన్ వద్దని జగన్ వద్దని. ఓకే. ఎలా చెప్పానంటే దానికి ఎగ్జాంపుల్ ఒక విషయం ఉంది సార్. పొద్దున 6 గంటలకు నిద్రలేసాం ఎలక్షన్ రోజు. ఓటేను బయట వచ్చాడు, అందరూ ముచ్చుటారు మీరు కూడా. ఖచ్చితంగా 6కే లేస్తారు. ఆ రోజు 6కి లేసాం, మామూలుగా ఆ రోజుకి 6కి లేసాం. ఓకే. ఎలక్షన్ చేయాలి కదా అనేసి లేచి బయటకు వస్తే మా ఇంటి పక్కన స్కూల్ ఉంది. ఒక 1/2 కిలోమీటర్ జనం బ్రష్ పెట్టుకుని పడుకొని ఓట్లు వేయడానికి ఫస్ట్ టైం చూసా లైఫ్లో, నా 40 years కెరియర్లో. అంటే నాకు ఓటు 20 ఏళ్ళు చుట్టింది, 20 ఏళ్ళు చుట్టింది. 20 ఏళ్ళలో ఒక 5-6 ఎలక్షన్లు చూసుకుంటా. 6 గంటలకి జనం బూతులు బయట బ్రష్ పెట్టుకుని పడుకోవాలంటే మార్పు పోలింగ్ స్టార్ట్ కాకముందు జనం వచ్చారంటే ఈ మా మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద జనం ఎంత విసిగిపోయారో అని తెలుసుకుని ఆ రోజు డిసిషన్. కౌంటింగ్ తర్వాత కదా మీకు ఫలితాలు వచ్చిన తర్వాత కదా తెలిసింది. జనం బ్రష్ చేసుకున్న వాళ్ళంతా ఆయనకు వ్యతిరేకంగా ఓటేసేకి వచ్చారని మీరు ఎలా అనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మెచ్చి నచ్చి ఓటేసేకి వచ్చారేమో అనుకోండొచ్చు కదా. వేసిన ప్రతి ఒక్కరితో సగం మంది నేను మాట్లాడాను కదా. ఓకే. ఎవరికి వేశారు? మీరు బ్రష్ చేశారు అప్పుడు? నేను బ్రష్ చేసుకుని రెడీ మంచి వైట్ బట్టలు వేసుకుని బయటకు వచ్చాను సార్. ఓకే. కాబట్టి ఆ రోజు తెలుసు. నేను ఛాలెంజ్ కూడా చేశా. జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తే ప్రకటిస్తే వైజాగ్లో చేస్తానంటే నా సొంత డబ్బులతో పోస్టర్లు వేస్తా అని చెప్పా. జగన్ స్వాగత పోస్టర్లు. అంత ధీమాతో ఉన్నాం. ఎందుకంటే జగన్ రాడు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజమండ్రి సెంట్రల్ జైలు పోయాడో చంద్రబాబును కలవడానికి, ఆ రోజు అవుట్ జగన్. అంతే. అయిపోయింది కొలాప్స్. మీ స్వగ్రహం ఏదండి అసలు? సార్ నేను పుట్టి పెరిగింది తిరుపతి. ఓకే. ఫాదర్ తాత వచ్చి మిలిటరీ ఆర్మీ. ఫాదర్ 45 years బ్యాక్ తిరుపతికి వచ్చారు. ఇక్కడే తిరుపతిలో తిరుమలలో హోటల్ పెట్టారు 40 years బ్యాక్. ఓకే. తిరుమలలో హోటల్ పెట్టారు. ఇంకా మదర్ ఒకరు వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవడం, మేము ఇక్కడ తిరుపతిలో పుట్టడం, ఇక్కడే చదువుకున్నాం, ఇక్కడే పెరిగా. ఇక్కడ మదర్ ఇక్కడ చేసుకున్నారా? మదర్ ఇక్కడే సార్. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అంతే. ఓకే. సేమ్ క్యాస్ట్ కాబట్టి లవ్ పెద్దలు ఒప్పుకోయారు. అయిపోయింది అప్పట్లో పెళ్లి. 80లో మ్యారేజ్ అయింది, 81లో 82లో ఇంకా ఇక్కడే పుట్టాం, ఇక్కడే చదువుకున్నాం, ఇక్కడే పెరిగాం. సో అక్కడి నుంచి కంటిన్యూ తిరుపతిలో పుట్టి పెరిగి ఇక్కడే రాజకీయాల ఇంట్రెస్ట్ పుట్టి రాయల్గా మారిపోయారు.